హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీకాళహస్తి వెళ్ళాం కదండి. శ్రీకాళహస్తి పక్కన బత్తకన్నప్ప గుడి ఉందండి, చాలా బాగుందండి. బత్తకన్నప్ప గుడికి వచ్చామండి. మెట్లు ఉంటాయి, కొన్ని మెట్లు ఎక్కితే లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి లొకేషన్ మాత్రము. కిందన మామిడికాయ మొక్కలు అమ్ముతారు, మామిడికాయ మొక్కలు తినుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. మేము మెట్లు ఎక్కి పైకి వచ్చేసామండి. గుడి మాత్రము మూసేశారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. చాలా బాగుంటుందండి, అసలు చాలా చాలా బాగుంటుంది. శ్రీకాళహస్తి మొత్తము కూడా కనిపించిద్దండి పైనుండి చూస్తే. కానీ ఫుల్ వర్షం అండి, మేము వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా పడిందండి వర్షము. పైన శివపార్వతులు ఉంటారండి, కానీ చిన్నపిల్లలతో మాత్రం పైకి మాత్రం వెళ్ళలేమండి. ఇంత కష్టపడి మేము పైకి వెళ్ళాం, కానీ పైన చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో ఇబ్బంది అయిద్దని మేము కింద దాకే చూసేసి కిందకు వచ్చేసామండి. అసలు పైనుండి చూస్తే ఎక్కడెక్కడో అన్నీ కనిపిస్తాయండి. చాలా బాగుందండి అసలు మాత్రము. మీరు కనుక శ్రీకాళహస్తి వెళ్తే కనుక బత్తకన్నప్ప గుడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శివపార్వతులు. ఇక్కడ నుండి దారి ఉందండి, శివపార్వతుల పక్కన నుండి దారి ఉంది, కానీ పిల్లలతో మాత్రం ఇబ్బంది అయిద్దండి. అందుకనే మేము పిల్లలతోటి మాత్రం వెళ్ళలేదండి. ఇదిగోండి శ్రీకాళహస్తి గుడి మొత్తం కూడా కనిపించిద్దండి. ప్లీజ్ అండి, నా వీడియోలు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలు పెడతాను, నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నేను కుకింగ్ కూడా బాగా చేస్తానండి. కుకింగ్ కూడా నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను. నాకు లైకులు రావట్లేదు, నాకు మాత్రం అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదండి. బాయ్ మరి.